హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగమ్మ. ఈరోజు నేను చికెన్ జాయింట్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. చూడండి ఎలా ఉంది టేస్టీగా. దాని ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. చికెన్ జాయింట్ ఫ్రై పీస్ బిర్యానీకి కోసం ఫ్రై జాయింట్స్ తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి 3 సార్లు పక్కన పెట్టుకున్నాను. దీంట్లో మ్యారినేట్ చేయడానికి ఇప్పుడు ఏవేవి వేయాలో చెప్తాను. పసుపు 1 చిన్న టీ స్పూను, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు 1 టీ స్పూను, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూను, ధనియాలు వచ్చి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, లెమన్ 1 పీస్, ఇప్పుడు ఇవన్నీ ముక్కలకు బాగా పట్టించాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకుంటే బాగా వెళ్తుంది లోపల. శుభ్రంగా ఈ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. అయితే 1 అవర్ అయినా నానబెట్టుకుంటే బాగా పడుతుంది. దీన్ని శుభ్రంగా ఇదంతా మసాలాలను చికెన్ మ్యారినేషన్లోనే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మిస్ అయింది. అది కూడా వేసి 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేస్తాం. రైస్ కూడా బాస్మతి రైస్ తీసుకున్నాను 1.5 గ్లాసు, నానబెట్టి ఉంచుకున్నాను క్లీన్గా కడిగి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకొని కొద్దిగా కాగనివ్వాలి. హీట్ అయింది. జాయింట్స్ వేసుకున్నాను, మూత పెట్టి కడుపున్నాను. చూసారా ఫ్రై బాగా అయిందో, వైపు అయింది. ఇంకో వైపు అయిన తర్వాత ఇది తీసుకొని తగిన రైస్ చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది. ఒకటి తీసి చికెన్ ఫ్రై చూసారా అంత బాగా అయిపోయిందో. ఇలాగే తినేయాలనిపిస్తుంది చూస్తుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి, వేడి చేయాలి. వేడి అవుతున్నప్పుడు చెప్తాను అందులో కావాల్సినవి. ఫస్ట్ మసాలా అవన్నీ వేసుకోవాలి. 3 బిర్యానీ ఆకులు, 3 బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు 4, ఫ్లవరు, మరాఠీ మొగ్గ, షాజీరా, స్టార్ పువ్వు, మిరియాలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. అది ఫ్రై అవ్వాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వేగంగా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. పుదీనా
కొద్దిగా పసుపు, ఉప్పు సరిపోయినంత, కారం కొద్దిగా, ఒక స్పూన్ ధనియాల పౌడరు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా, అన్నీ కలిపి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయింది కదా ఇదంతా. ఇప్పుడు రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసాము వాటర్ లేకుండా. అది కూడా కొద్దిగా ఫ్రైలా వేసాక రైస్ వేసుకొని బాగా కలిపేసాం కదా. ఇప్పుడు 1 గ్లాస్కి 1.5 వేసుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాస్ వేసుకున్నాం కదా రైస్. ఇప్పుడు 3 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ బదులు మనకు కావాలంటే కొబ్బరి పాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. కొలిసి 1.5 గ్లాసులకి అలా వేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి పాలు వేసుకుంటే 1 గ్లాస్కి 1.5. బాగా కలిపి ఇప్పుడు ఉప్పు అది సరిపోయిందా లేదో చూసుకొని సాల్ట్ అది వేసుకోవాలి. కొద్దిగా లెమన్ పిండుకుంటే టేస్ట్గా బాగుంటుంది. విడివిడిగా రైస్ విడివిడిగా రావడానికి గీ, కొద్దిగా నెయ్యి 1 టీ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. సిక్స్టీ 60% వరకు కుక్ అయింది. ఇంకా వాటర్ ఉంది. దీని తర్వాత ఇప్పుడు దమ్ పెట్టాలి. ఇప్పుడు కొద్ది పైన బిర్యానీ పౌడర్ మసాలా వేసుకుంటే దానిపైన ఇప్పుడు దమ్ పెట్టడానికి చికెన్ జాయింట్స్ వేస్తాం కదా. ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్టాలి ఒక 10 మినిట్స్. 80% అయింది కాబట్టి ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. దమ్ అయిపోతుంది. 80% కుక్ అయింది కదా. ఇప్పుడు దాంట్లో నుంచి ఇప్పుడు ఈ చికెన్ జాయింట్స్ ఫ్రై చేసాం కదా, అవన్నీ పెట్టేయాలి అనమాట. పైన పెట్టేసి ఇప్పుడు ఇంకా 100% అవడానికి అనేసి దమ్ పెట్టాలి. దమ్ పెడితే ఇప్పుడు దీని ఉన్న ఫ్రై చేసిన మసాలా అంతా దానికి పడుతుంది, ఫ్లేవర్ అంతా. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచితే అయిపోతుంది. మూత తీసి చూద్దాం. మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారా, వాటర్ అది లేదు. దమ్ అయిపోయింది. బిర్యానీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాల వరకు కలపకుండా అలా ఉంచేయాలి. 10 or 15 మినిట్స్. అప్పుడు అదంతా సెట్ అవుతుంది. బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, బిర్యానీ పొడిలాడుతూ అలా ఉంది. చూసారు కదా బిర్యానీ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.